యేసుక్రీస్తు సువార్త పరిచర్య. యేసుక్రీస్తు వారు భూమి మీద 33.5 సంవత్సరం జీవించాడు. 30 సంవత్సరాలు జీవితాన్ని గురించి కొన్ని విషయాలు మనకి బైబిల్ గ్రంథంలో తెలియజేయబడ్డాయి. ఆయన బాల్యంలో ఆయన పుట్టుక, ఆయన బాల్యంలో కొన్ని విషయాలు మాత్రమే మనము గ్రంథంలో చూడగలం. కానీ ఆయన బాప్తిసం పొందిన కాడి నుంచి, అనగా 30వ సంవత్సరం కాడి నుంచి ఆయన చనిపోయేంత వరకు 33.5 సంవత్సరాలు, అంటే 3.5 సంవత్సరము సువార్త పరిచయం చేశాడు. ఆ సువార్త పరిచర్య గురించి బైబిల్ గ్రంథంలో మనకి చాలామంది భక్తులు రాశారు. ప్రత్యేకించి మనకి మత్తయి, మార్కు, లూక, యోహాను వీరు ఆ యేసు యొక్క సువార్త పరిచర్య గురించి చాలా విషయాలు రాశారు. ప్రత్యేకించి లూకా సువార్తలో దేవుడి రాజ్యం గురించినటువంటి అవగాహనతో మనం బతుకున్నట్లుగా కొన్ని విషయాలు తెలియజేయబడ్డాయి. యేసుక్రీస్తు వారు బాప్తిజం పొందిన కాడి నుంచి ఆయన దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటన చేశాడు. ఆయన దేవుడి రాజ్యాన్ని ఈ లోకంలో ప్రకటించడానికి వచ్చాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 43వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఆయన, నేను ఇతర పట్టణములలోనూ దేవుడి రాజ్య సువార్తను ప్రకటించబడను, ఇందు నిమిత్తమనే నేను పంపబడుతుంది అని వారితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు పంపబడ్డాడు? ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావాల్సిన కారణమేమి? దాంట్లో ఒక విషయం ఏంటంటే, దేవుడి రాజ్యాన్ని ప్రకటించడం అనేది యేసుక్రీస్తు యొక్క పని. ఆ పనిని నెరవేర్చడానికి ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి రావటం జరిగింది. ఆయన ప్రతి పట్టణంలోనూ, ప్రతి గ్రామంలో కూడా దేవుడి రాజ్యం యొక్క సువార్తను ప్రకటించాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది. వెంటనే ఆయన దేవుడి రాజ్య సువార్తను తెలుపుచు, ప్రకటించు, ప్రతి పట్టణంలోనూ, ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా, అంటే యేసుక్రీస్తు వారు పట్టణాలే కాదు, గ్రామాల్లో కూడా వెళ్ళి దేవుడి రాజ్యాన్ని ప్రకటించాడు. ఆయన దేవుడు యొక్క స్వభావాన్ని గురించి, దేవుడు ఏమై ఉన్నాడనే విషయం గురించి, దేవుడి రాజ్యంలో చేర్చబడితే వారి జీవితాలు ఎలా ఉండాలో అలాంటి బోధలు అనేక విషయాల ద్వారా తెలియపరిచాడు. యేసుక్రీస్తు వారు దేవుడి రాజ్యాన్ని ప్రకటించడము, అక్కడ ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, శరీర సంబంధమైనటువంటి వ్యాధులతో ఉన్న వారిని స్వస్థపరచడం అనేది యేసుక్రీస్తు యొక్క పని అయింది. లూకా సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో, దేవుడి రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని నంపెను. అంటే యేసుక్రీస్తు వారు ఆయన చేశాడు, శిష్యుల చేత కూడా ఆ విధంగా జరిగించాడు. ఈ విధంగా యేసుక్రీస్తు వారు దేవుడి రాజ్యం ప్రకటిస్తూ, అనేకులను స్వస్థపరుస్తూ, శిష్యులకు ట్రైనింగ్ ఇస్తూ, అలాగే ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళని చేర్చుకోవటం, ఇవన్నీ మనం చూస్తాం అన్నమాట. ఈ సువార్తల్లో మనం గమనిస్తాం. ఆయన అద్భుతంగా పరిచయం చేశాడు యేసుప్రభువారు. దేవుడు మహోన్నతమైనటువంటి శక్తిని, ఆయన స్వభావాన్ని, ఆయన గురించిన జ్ఞానాన్ని ప్రజలకు నేర్పిస్తూ, దేవుడు రాజై ఉన్నాడు, ఆయన మనల్ని పరిపాలిస్తాడు, ఆయన పరిపాలన కింద జీవించే ప్రజల యొక్క జీవన విధానము
వాళ్ళ హృదయము, వారి మనస్సు, వారి మనస్సాక్షి, వారి శరీరాలు దేవునికి ఎలా అర్పించుకొని బ్రతకాలో దానికి సంబంధించినటువంటి అనేక బోధనలను యేసుప్రభు వారు తెలియజేయడం జరిగింది. యేసుప్రభు బోధించిన ప్రతి బోధ మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమైంది. చూడండి, యేసుప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. ఒక ఉన్నతమైనటువంటి జీవితానికి, పరిపూర్ణత సాధించేటువంటి జీవితానికి అవసరమైనటువంటి బోధలు. ఆ బోధనని మనం అభ్యాసం చేసినప్పుడు, వాటిని మనం అంగీకరించి మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మనము ఆత్మ సంబంధంగా బలంగా ఉంటాం. అంటే యేసుక్రీస్తు యొక్క స్వార్థ పరిచర్య, ఆయన బోధలు, ఆయన నేర్పించిన జ్ఞానము, ఆయన మనకు కనిపించేటువంటి జీవిత ప్రవర్తన అదంతా కూడా మనకు మాదిరి. కనుక మన జీవితంలో కూడా దేవుడి రాజ్యాన్ని ప్రకటిస్తూ అనేకులకు మాదిరికరంగా బ్రతకాలని, మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలని ప్రభువు వారు మనకి నేర్పిస్తున్నటువంటి విషయాలు ఇవి. కనుక మన జీవితంలో ఎప్పుడూ కూడా దేవునికి ఉన్నతమైనటువంటి వ్యక్తులంగా, దేవునికి సమర్పించుకునేటువంటి జీవితాన్ని కలిగిన వారంగా మన జీవితాలు కొనసాగించాలి. అప్పుడు దేవుడు మన జీవితం పట్ల ఆనందిస్తాడు. తండ్రి అయిన దేవుడు యేసుప్రభు జీవితాన్ని చూసి ఎలా ఆనందించాడో, మనము మన జీవిత ప్రవర్తనను చూసినప్పుడు అలా ఆనందించేట్లుగా, అలా ఆయన సంతోషపడేట్లుగా మన జీవితాలు ఉండగలిగితే